బాస్ ఇంతకుముందు వంశీ చెప్పాడు హౌ టు ఎర్న్ మనీ, మార్కెటింగ్ గురించి చెప్పారు కానీ ఎలా ఏం చేయాలో మనకు చెప్పలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఏం చెప్పాం. అదే రకంగా ఇప్పుడు ఇంకొకరు వస్తున్నాడు, ఓపెన్గా చెప్పేస్తాను మీకు, ఇక్కడ చూపిస్తూ ఎలా టైప్ చేయాలి, ఎలా సింపుల్గా మీరు ఇంట్లో కూర్చొని హౌ టు మేక్ మనీ. మిమ్మల్ని మీరు ఎలా మార్నింగ్ సత్యవాణి చెప్పిన దానికి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, మీకు అన్నీ కూడా మీకు చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా వినడానికి మీరు రెడీగా ఉంటారంటే, చప్పట్లు కొడతానంటే నేను పిలుస్తున్నాను జనార్దన్ ఆన్ ది బేస్, ఏ బ్లాగర్, ఆల్ ఇండియా టాపర్, సూపర్ గా డబ్బులు సంపాదిస్తూ ఎంతమంది డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పించడానికి వచ్చాడు. మై హ్యాండ్ ఓవర్ ది ఫ్లోర్ టు జనార్దన్. Thank you, sir. Yeah. Good afternoon, friends. So my name is Janardhan. So today I am going to tell everyone how to earn money through internet. Okay, many of you are heard about internet, right? Many of you are using internet every day, right? So I am going to tell you how to earn money through internet genuinely, legally. Okay, so how many of you are aware of internet online money making? ఎంతమందికి తెలుసు ఇక్కడ? Okay, good. 4 to 5 people. How you guys are earning? Anyone? ఎవరైనా చేస్తున్నారా లేదా తెలుసా? జస్ట్ తెలుసు అంతేనా? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇన్ రియల్ టైమ్ హౌ వీ గెట్ మనీ ఫ్రమ్ గూగుల్ కంపెనీ తెలుసు కదా అందరికీ? గూగుల్ తెలుసు కదా? గూగుల్ కంపెనీ ఇస్తుందంటే ఎవ్రీథింగ్ జెన్యూన్, లీగల్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా లేదా వెబ్సైట్ ద్వారా మనీ ఎర్న్ చేయటం ఎలా అనేది చెప్పబోతున్నాను. ఓకే, సో వెబ్సైట్ అంటే మోస్ట్ ఆఫ్ యు ఆర్ థింక్ లైక్ కోడింగ్ అవసరమేమో అనుకుంటారు, బట్ కోడింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు షో యూ లైవ్ డెమో. ఓకే, దీస్ ఆర్ లిటిల్ బిట్ టెక్నికల్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టాక్ లిటిల్ బిట్ టెక్నికల్, నాట్ బికాస్ మెనీ ఆఫ్ యూ from morning you are hearing all the inspirational. So now I am going to talk about something technical. Okay, so this is all about me. I am Janardhan. I am the CEO of UV Education Private Limited. Okay, so I worked for around 7 years in IT industry. I worked for Tata Consultancy Services, TCS, Sony, L&T, and my final company is HCL. Okay, after doing 7 years in IT industry, okay, I started my own company. Okay, now around 13 people are working under me. Okay, just because of internet earning. Okay, ఈ ఆన్లైన్లో మనీ సంపాదించడం వల్లనే మేము కంపెనీ స్టార్ట్ చేయగలిగాం, జాబ్ కూడా క్విట్ చేయగలిగాం. ఓకే, అది ఎలా అనేది మీకు చూపించబోతున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యూన్, లీగల్. ఫస్ట్ రిమెంబర్ దట్. ఆల్సో కోడింగ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, so this is my 6 months formula to get 6-figure income. 6-figure income ante enta lakhs. It is the 6 months formula to get 6-figure income. Okay, the first point is rebuild the faded common sense and realize the scope of online earning. Okay, yeah, so this is my 6 months formula to get 6-figure income. So rebuild the faded common sense and realize the scope of online earning. The meaning of the first point is we should at least realize the scope of online earning. Okay, ఆన్లైన్లో ఎంత సంపాదించవచ్చు, ఇలా ఉంటుంది అని ఫస్ట్ మీకు తెలుసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ క్రియేట్ ఏ బ్లాగ్ ఆర్ వెబ్సైట్. ఆ బ్లాగ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను లైవ్లో. ఓకే, సో ఇదే కోర్స్ మీరు బయట నేర్చుకోవాలంటే 35,000, ఈవెన్ సమ్ పీపుల్ ఆర్ ఛార్జింగ్ 80,000. ఓకే, 1 month 2 months చెప్తారు, బట్ వాళ్ళు ఛార్జ్ చేసేది 35,000 to 80,000, డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అండ్ దేర్ బ్రాండ్. ఓకే, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంపాక్ట్ యూ గైస్ ఆర్ లెర్నింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, దట్ మచ్ వాల్యుబుల్ కోర్స్ ఇట్ ఈస్. యూ గైస్ జస్ట్ లిసన్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ నోట్ డౌన్ ద పాయింట్స్. సో థర్డ్ వన్ ఈజ్ ప్రాక్టీస్ ది ట్రెండింగ్ వెబ్ టెక్నాలజీస్. ఓకే, to earn money you need little bit of HTML knowledge, CSS knowledge and Photoshop knowledge. Okay, even without that knowledge also you can make money. Okay, I'll show you how to do that. And fifth one is sell your skills online.
So you can sell your skills online by using Fiverr, Freelancer. There are many websites are there, which I am not going to discuss now, but you can go through online. But today I am going to show you how to create a website. Okay, I am going to show you how to create a website without coding skills. మీ కళ్ళ ముందే I am going to show you within 5 to 6 steps we are going to create a website right now. Okay, సో దీస్ ఆర్ ది టాప్ 10 ఇండియన్ బ్లాగర్స్. సో మీరు అనుకుంటారు ఒక ఆన్లైన్లో ఎర్నింగ్ అంటే ఏదో 10,000, 5,000, 20,000 కాదు, lakhs of rupees every month. Okay, one of my friend is earning 20 lakhs per month. Even I am making 3 lakhs per month, not yearly. Okay, so that much scope is there online. So see, you can see there are famous people in India. Their earnings are huge. You can see $65,000. 65 into 60, now 68 rupees. So you can just check how much money they are earning through websites. Okay, that much valuable course it is, friends. So you just listen carefully and note down the important points which I am going to cover now. Okay, so my suggestion to the all the students who are studying, see, one more example I am going to tell you. People who are studying, they are making more than కంపెనీస్ ఆల్సో. ఓకే, లెట్స్ సే కంపెనీ రన్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే కూడా ఒక ఇండివిజువల్ ఎక్కువ సంపాదించడానికి స్కోప్ ఉన్న బిజినెస్ ఏంటంటే ఆన్లైన్ బిజినెస్సే. ఓకే, ఇఫ్తికర్ అహ్మద్, హీ ఈజ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, హీ ఈజ్ స్టడీయింగ్ సెకండ్ ఇయర్ బీటెక్. లాస్ట్ మంత్ హీ ఎర్న్ $30,000 త్రూ వెబ్సైట్స్. ఓకే, అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ హౌ టు క్రియేట్ ఏ బ్లాగ్. సో టు క్రియేట్ బ్లాగ్, we need to create blog we have two kinds of tools are there online. One is Blogger and another one is WordPress. Okay, so these are the tools which are very useful for you guys to create website. Without coding skills you can create websites. Okay, now I am going to show you how to create website through Blogger. Okay, it's a live demo. So you guys are interested, right? Anybody not interested to earn online? Not interested? Interested. Response వస్తే చెప్పాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇలా డెడ్ బాడీస్ లా కూర్చోకండి ప్లీజ్. రెస్పాన్స్ ఉండాలి. You are interested, right? So you understand English, everyone, right? Good. That's good. So because why I am talking in English now, many people are watching impact videos and they are asking for English and all. If I talk in Telugu, they are unable to understand. They requested us to talk in English, at least some part of content. So now I am going to connect the internet. So I will show you how to create a blog through internet. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా దీంట్లో అడగండి. ఎందుకోసం అంటే ఎనీ క్వశ్చన్స్. ఎంతో మంది లైఫ్ మారిపోయి వాళ్ళు అమ్మ నాన్న మీద ఆధారపడకుండా అమ్మ నాన్నను ప్రేమిస్తూ వాళ్ళ క్లాసులు చూసుకుంటూ వాళ్ళ కాలేజీలు చూసుకుంటూ కూడా డబ్బు సంపాదిస్తున్నారు. ఎంతో మంది నాకు పరిచయం. హైయెస్ట్ పర్సన్ అయిన హూ ఈజ్ ఎర్నింగ్ 2 crores per year, 2 కోట్లు సంపాదిస్తున్నాడు ఓన్లీ ఆన్లైన్ మీదనే. సో ఇది హలో ఏమన్నా నా మీద కోపమావే అట్లుంటుంది. ఓకే, సో క్వశ్చన్స్ మీరు అడగండి. మీరు కావాలంటే వద్దంటే సెషన్ ఆపేసేస్తాను. ఫ్రెండ్స్, the tools we use to create website are blogger.com and wordpress.com. Okay, today I am going to show how to create website through blogger.com. So you no need to spend single rupee also, friends. Okay, you no need to spend single rupee also to create a blog. But to create a website, you just need to purchase domain name. Domain name, right? Like google.com, yahoo.com. Okay, 123telugu.com, like that .com you have to purchase. That is just 600 or 500, just simple amount only. So now I will show you how to create a blog. To create blog, we no need to spend single rupee also. Okay, so first open blogger.com and click on sign in. Okay, to create a blog, you just need to have a Gmail account. That's it. No need of anything. Just if you need to have a Gmail account. So once you have a Gmail account, you just open blogger.com and click on sign in button. Once you click on sign in button, it will ask you few details. Okay,
So username and password you need to enter. So if you have already Gmail account, so you can just enter your Gmail details. స్లో ఉన్నది కదా Yeah, నెట్ internet is నిజాం slow here వల్ల because నిన్న- signal is very less. నిన్న నుంచి ఇట్లే ఉంది వాళ్ళ సిగ్నల్ వీకే ఈ ఊరు సిగ్నల్ వీకే చలికాలం వీక్ అబ్బాయి So that's fine, ఇక్కడ it's కూడా connecting. అంతే, ఒక ఫోటో అప్లోడ్ చేయడానికి 10-15 నిమిషాలు పడుతుంది ఫేస్బుక్ లో ఫేస్బుక్ లైవ్ Able to see, right, everyone? So it's connecting now. వదిలిపెట్టి పోయి లేకుంటే Yeah, it's connecting. So here you can see, right? ఒక పని చేయి జనార్దన్ మీ దగ్గర అది ఉందా దాన్ని ఏంది అది జియో అని వచ్చింది చూడు కొత్తగా So click on, ఇదంతా మధ్యలో నేను మాట్లాడి కట్ చేస్తుండు అది చేస్తుండు so click on new blog here. You just need to click on new blog. So here you need to give some title. So when you are creating title, you just need to identify the topic, okay, on which topic I am going to create a website. So few people are interested in movies, so you can create a website, I mean regarding movies. Few people are interested in education, you create a website with respect to education. Okay, you can create website with respect to some technology, you can create website with respect to mobiles. Okay, anything you can create, okay, on any topic you can create a website. So now I am going to show you how to create, blog. So the title is famous Indian personalities. I am giving title like that. So address, address means URL. URL, right? For Google, google.com, Yahoo, yahoo.com, like that address will be there, right? So we need to give address over there. So okay, I am giving you the address like famous Indian persons, okay, .blogspot.com. Whenever you are creating something, so okay, you have to give name as well as the URL while creating blog. Okay, మీరు ఎప్పుడైనా బ్లాగ్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఒక నేమ్ అంటే ఇవ్వాలి కదా, ఆ నేము ఒక URL అనేది ఇస్తున్నాను ఇప్పుడు. వెరీ సింపుల్ ఫ్రెండ్స్, 4 to 5 స్టెప్సే ఉంటాయి. ఓకే, ఇది అంత డిఫికల్ట్ అనుకోవద్దు, చాలా చాలా సింపుల్. వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఆల్సో. ఓకే, సో after that click on create blog. Okay, that's it friends, your blog is created. Okay, website is created, just basic website without ఎనీ కంటెంట్. అంటే ఇంకా డేటా ఏం పెట్టలేదు మనం. డేటా ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను మీకు. దాంట్లో ఫోటోలు ఎలా అప్లోడ్ చేయాలి, డేటా ఎలా పెట్టాలి, వీడియోలు ఎలా పెట్టాలి వెబ్సైట్లోకి, ఇవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఐ జస్ట్ క్రియేటెడ్ ఏ సింపుల్ బ్లాగ్ అవుట్లైన్, అంటే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం కదా, అది ఇప్పుడు క్రియేట్ చేసాము. తర్వాత డేటా ఎంటర్ చేయాలి, ఎలా చేయాలి అనేది వీఆర్ గోయింగ్ టు సీ నౌ. నౌ యూ కెన్ సీ ద బ్లాగ్ నేమ్. సో యూ కెన్ క్లిక్ ఆన్ వ్యూ హియర్, వ్యూ బ్లాగ్. So it is ready, right? Famous Indian personalities. I have just created a simple blog with 2 steps friends. So that much easy. అర్థమైంది అందరికీ? Is it simple or not? Simple only, right? So everyone has to practice at home. That much simple it is. Within 2 steps you created a blog. Okay, that much simple it is. So after that I'll show you how to post a content inside a blog. Okay, ఒక కంటెంట్ పెట్టాలి కదా మనం వెబ్సైట్లో, లైక్ సినిమాల గురించో, దేశభక్తుల గురించో, లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించో ఏదో కంటెంట్ ఇప్పుడు పెడదాం. ఐ విల్ షో యూ హౌ టు డూ దట్. ఓకే, సో క్లిక్ ఆన్ న్యూ పోస్ట్ హియర్. సింపుల్ ఫ్రెండ్స్, యూ జస్ట్ హ్యావ్ టు క్లిక్ ఆన్ న్యూ పోస్ట్. సో ఆఫ్టర్ దట్, సో ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీరు ఏముంటుంది అక్కడ, టైటిల్ ఉంటుందా? ప్రతి వెబ్సైట్కి టైటిల్ ఉంటుంది, కింద డేటా ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, అప్పుడప్పుడు వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, సో మోస్ట్లీ లెట్స్ సే ఇఫ్ యూ టేక్ మూవీస్ యాజ్ ఎ కాన్సెప్ట్, మూవీస్లో ఏం పెడతారు? లేటెస్ట్ రివ్యూ ఆఫ్ బాలకృష్ణ మూవీ వచ్చింది కదా రీసెంట్గా, లేకపోతే ఖైదీ నెంబర్ 150. సో అలా మూవీ రివ్యూస్ కూడా ఇలాంటి వెబ్సైట్ ఓనర్సే రాసేది, మీరు కూడా రాయొచ్చు అది రేపటి నుంచి. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. Let's say I have some content. I am not going to put about movie personalities. I am going to put about famous Indian personalities. So I have the content already available. So I am going to put that. Okay, so I am going to show you how to post a content. Okay, so once you click on create new post, it will show you few details over here. So you can see here post
and some blank space is there, right? So in the post here you have to put the title. Okay, let's say I'm going to type famous Indian personalities. So now here you have to post data, friends. Okay, మీరు ఏదైనా డేటా పోస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఎంఎస్ వర్డ్ వచ్చా అందరికీ? ఎవ్రీవన్ ఎంఎస్ వర్డ్ యు నో, రైట్? ఎస్ ఆర్ నో? సో ఎంఎస్ వర్డ్ తెలుసు అంటే అది ఎంత ఈజీగా ఉంటుంది కదా, మనకి డేటా టైప్ చేయటం, ఇమేజ్లు యాడ్ చేసుకోవడం అంత ఈజీగా ఉంటుంది. ఇందులో ఎంఎస్ వర్డ్ వచ్చిన వాళ్ళు కూడా చేయొచ్చు. జస్ట్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళకి జస్ట్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంటే చాలు. అది హౌస్ వైఫ్స్ కావచ్చు, వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా. దీనికి ఏజ్తో సంబంధం లేదు, జస్ట్ ఇంటర్నెట్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే, సో హియర్ వాట్ ఎవర్ యూ టైప్ ఇట్ విల్ కమ్ ఇన్ యువర్ వెబ్సైట్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ దట్. Here I have posts, so I already collected some posts, so I am going to put that content. Okay, so let's say if I want to add some image, okay, మీ దాంట్లో కొంత కంటెంట్ రాసి about Bhagat Singh, let's say. So I'm going to just add an image over here. So I'll close everything in another 15-20 minutes, friends. So you just listen carefully. Okay, it will be done within 15-20 minutes, that's it. You don't need to spend much time on creation of blog. Okay, next click on choose files. When I want to upload some image or something, you just have to click on image. So I just put Bhagat Singh image and just I am uploading it. So next, add selected. Once it is loaded, just click on add selected. So it is loaded, right? So now this is how we upload images. In the same way data also. Easy ga unda? Difficult ga unda? So anta simple, friends, website create cheyadam. Let's say about Bhagat Singh. I'll put title as about Bhagat Singh. So we don't have much time, so I'm just not putting any data here. You can add data also, just like in MS Word. You can type something, whatever you know, get from internet also. Okay, just click on publish. That's it, friends. Once you click on publish, it will come to your website. We have created one blog, right? Just refresh this page. So you can see Bhagat Singh. You can see one post about Bhagat Singh, right? So content website loki vachinda leda? ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని దేశంలో ప్రపంచంలో ఎవరున్నా కానీ ఆ యూఆర్ఎల్ కొడితే డేటా కనిపిస్తుంది. అంత సింపుల్ వెబ్సైట్ క్రియేట్ చేయటం. ఈజీగా ఉందా లేదా? సో ఎవరైనా చేయొచ్చు వెబ్సైట్ అనేది. ఓకే, నెక్స్ట్ ఐ విల్ పుట్ వన్ మోర్. ఎనీ క్వశ్చన్స్ ఓవర్ హియర్? నిలబడండి. ఎనీ క్వశ్చన్స్? నో ప్రాబ్లం. సింపుల్ క్వశ్చన్స్ ఆల్సో యూ కెన్ ఆస్క్. ముందుకురా, పరిగెత్తుకుంటాం, ముందుకురా. మనీ ఎలా ఎర్న్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ ద స్టెప్స్ ఫస్ట్, బికాస్ దట్స్ మై మిస్టేక్. సో ఐ విల్ టెల్ యూ ద స్టెప్స్ ఫస్ట్. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ వెబ్సైట్. దట్ ఈస్ వాట్ ఐ ఎమ్ డూయింగ్ నౌ. ఓకే, ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ వెబ్సైట్ you have to run that website for 1 or 2 months or 3 months. You have to put content regularly. Okay, కంటెంట్ అనేది పెట్టాలి. అది ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, మూవీస్ గురించి కావచ్చు. ఒక 100 పోస్టులు అనేవి పెట్టాలి. ఆ పెట్టినాక గూగుల్ కంపెనీకి అప్లై చేయాలి మీరు. అది నెక్స్ట్ చూపిస్తాను నేను, 1 by 1 వస్తుంది. ఇప్పుడు వెబ్సైట్ ఎలా మనం డబ్బులు సంపాదించాలంటే అందరికీ ఉన్న తొందర ఇదే. ఈవెన్ నేను లాస్ట్ టైం నేను కామారెడ్డిలో చెప్పినప్పుడు కూడా అందరూ ఏం అడిగారు, డబ్బులు ఎలా సంపాదించాలి. మీరు ఒకటి తెలుసుకోవాలి ఫ్రెండ్స్, డబ్బులు సంపాదించాలంటే ఇంట్రెస్ట్ ఉండటం తప్పులేదు. అడిగే క్వశ్చన్ ఎలా ఉండాలంటే ఐ వాంట్ టు లెర్న్ అని ఉండాలి, కానీ ఐ వాంట్ టు ఎర్న్ అని ఉండకూడదు. ఓకే, ఎవరైతే నేర్చుకుంటారో డబ్బులు ఫాలో అవుతాయి ఆటోమేటిక్గా. ఆ లెర్నింగ్లోనే చాలామంది చెప్పారు ఎర్నింగ్ ఉంది. అర్థమైందా? మీరు ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎవరినైనా ఐ వాంట్ టు లెర్న్ అని ఎవరైతే అడుగుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఐ వాంట్ టు ఎర్న్ అని ఎవరు అడుగుతారు, ముందు మనీ గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు సక్సెస్ కాలేరు. ఎందుకంటే మనీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో వీళ్ళు విసిగెత్తిపోతారు, నాకు మనీ రావట్లేచ్చా నేను చేయకూడదని. ఎవరైతే కన్సిస్టెంట్గా చేస్తారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎవరైతే ఐ వాంట్ టు లెర్న్ అంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు క్రియేట్ వెబ్సైట్. ఫస్ట్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తేనే కదా డబ్బులు వచ్చేది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ నౌ. ఆఫ్టర్ దట్ ఐ విల్ టెల్ యూ హౌ టు అప్లై ఫర్ గూగుల్ ఆర్ డిఫరెంట్ యాడ్ కంపెనీస్. సో ఓకే, ఇంకోటి మీకు క్లారిటీగా చెప్పాలంటే డబ్బులు ఎలా వస్తాయి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకటి శాంపుల్ వెబ్సైట్స్ చూపిస్తాను.
సో మీకు అర్థం ఒక క్లారిటీ వస్తుంది, డబ్బులు ఎలా వస్తాయి అనేది మీకు ఇప్పుడు దాకా తెలియదు. లెట్స్ సే ఓకే, మీరందరూ టీవీ చూస్తారు కదా, టీవీలు చూస్తారు అందరూ, నాటికలు, ప్రోగ్రామ్స్, సీరియల్స్ అన్నీ చూస్తారు కదా, వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? టీవీ వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి? అడ్వర్టైజ్మెంట్స్ కదా. సిమిలర్లీ వెబ్సైట్స్ కూడా డబ్బులు వచ్చేది అడ్వర్టైజ్మెంట్స్ ద్వారానే. సింపుల్ కాన్సెప్ట్. మీ వెబ్సైట్ ఫేమస్ అయిందనుకోండి, ఇప్పుడు టీవీల్లో కూడా కొన్ని ఫేమస్ టీవీలు ఉంటాయి, కొన్ని వచ్చేసి తక్కువ ఎక్కువ మంది చూడని టీవీలు ఉంటాయి కదా. ఇప్పుడు లెట్స్ సే TV9, ఈటీవీ, మా టీవీ చాలా ఉన్నాయి. వాటిల్లో ఫేమస్ ఏంటి? ఈటీవీ, మా టీవీ ఇలా ఉంటాయి. ఎందుకు? వాటిని ఎక్కువ మంది చూస్తారు కాబట్టి. సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. అలాగే మీ వెబ్సైట్ కూడా ఎంత ఎక్కువ మంది చూస్తే అంత డబ్బులు మీకు వస్తాయి. జస్ట్ లైక్ టీవీ లాగే వెబ్సైట్స్ కూడా ఆన్లైన్ బిజినెస్ ఇది ఒకటి. ఓకే, టీవీ అనేది అందరూ చూస్తేనే డబ్బులు వస్తాయి. అలాగే ఈ వెబ్సైట్లు కూడా వ్యూయర్స్ అనేవాళ్ళు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. వాళ్ళు చూడాలంటే వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ వాళ్ళు వచ్చి మళ్ళీ చూడాలంటే మీ దాంట్లో కంటెంట్ అనేది క్వాలిటీగా ఉండాలి. కంటెంట్ అంటే ఏం లేదు, ఆ మూవీస్ గురించి రాయటమో, లేకపోతే ఫేమస్ పర్సనాలిటీస్ గురించి రాయటమో, లేకపోతే ఎడ్యుకేషన్, మీరు బీటెక్ చదువుతున్నారు, మీ బీటెక్ సబ్జెక్ట్స్ గురించి రాయటమో, ఏదైనా ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాంట్లో మీరు వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో 3 స్టెప్స్ ఫ్రెండ్స్ డబ్బులు ఎర్న్ చేయాలంటే ఆన్లైన్లో. ఫస్ట్ థింగ్, యూ హ్యావ్ టు క్రియేట్ వెబ్సైట్. ఓకే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ షోయింగ్ నౌ. సెకండ్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు అప్లై ఫర్ గూగుల్ యాడ్సెన్స్. ఓకే, గూగుల్ కంపెనీకి అప్లై చేయాలి మీరు. ఓకే, నేను ఒక వెబ్సైట్ చేశాను, సో నాకు యాడ్స్ ఇవ్వండి అని అప్లై చేయాలి. గూగుల్ కంపెనీ ఒక 14 days రివ్యూ చేసి మీకు గూగుల్ యాడ్స్ అనేవి ఇస్తుందన్నమాట. మీ వెబ్సైట్ బాగుంటేనే యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో అందుకని నేనేం చెప్తున్నానంటే వెబ్సైట్ని కనీసం ఒక 3 months రన్ చేయండి యాడ్స్ లేకుండా. అంటే డైలీ ఏదో ఒకటి కొత్త కంటెంట్ పెడతా ఉండండి. సో అది ఫస్ట్ స్టెప్ వెబ్సైట్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్కి అప్లై చేయటం, గూగుల్ అప్రూవల్ ఇస్తే మీకు యాడ్స్ వస్తాయి. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి యాడ్స్ వచ్చినామంటే డబ్బులు రావు ఫ్రెండ్స్, మీరు దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. అంటే రకరకాల వేస్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో. అంటే మీ వెబ్సైట్ నలుగురికి తెలియజేయటాన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకే, నా వెబ్సైట్ చేశానని మీ ఫ్రెండ్స్కి పంపించడం, ఈమెయిల్స్ పంపించడం, ఫేస్బుక్లో ప్రమోట్ చేసుకోవటం, లేకపోతే యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవటం, ఇలా రకరకాలుగా ఏమైతే చేస్తారో మీ వెబ్సైట్ పాపులర్ చేసుకోవాలి మీరు. లేకపోతే బ్యానర్స్ కట్టించుకుంటారా, బయట కాలేజీల్లో పోస్టర్స్ వేసుకుంటారా, అవన్నీ మీ ఇష్టం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ అనేది పెద్దది. ఐఎమ్ గోయింగ్ టు కవర్ దోస్ టాపిక్స్ ఇన్ నెక్స్ట్ ఇంపాక్ట్ సెషన్స్ ఆర్ ఓకే, కవర్ చేస్తాను. బట్ టుడే ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు కవర్ హౌ టు క్రియేట్ వెబ్సైట్, హౌ టు అప్లై ఫర్ గూగుల్. దీస్ 2 కాన్సెప్ట్స్ ఐఎమ్ కవరింగ్. ఓకే, ఓకేనా? అర్థమైందా? రైట్. సో పోస్ట్ పెట్టడం చూశారు కదా. సో ఐఎమ్ గోయింగ్ టు పుట్ అనదర్ పోస్ట్ విత్ సమ్ అనదర్ పర్సన్. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పుట్ అనదర్ ఫేమస్ పర్సనాలిటీ. సో హీ ఈజ్ సుభాష్ చంద్రబోస్. యా, టుమారో సుభాష్ చంద్రబోస్ బర్త్డే. So I am going to put about him. So you can write about Subhash Chandra Bose, a long content you can write, but since we don't have much time, I am just uploading images. You can write content also friends. Okay. So this is how you create posts. Simple గా ఉంది కదా. టైటిల్ ఇస్తున్నాను, ఇక్కడ కనిపిస్తున్నా మీకు, అక్కడ నేను రాసేదాన్ని టైటిల్ అంటారు. కింద వచ్చేసి బాడీ, అక్కడ మీరు ఏ కంటెంట్ అయితే రాయాలనుకుంటారో అక్కడ మీరు బాడీ పెట్టుకోవటం. సో అంతే ఫ్రెండ్స్, పబ్లిష్ అంతే. జస్ట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ పబ్లిష్ ఇట్ విల్ కమ్ టు యువర్ వెబ్సైట్ లైవ్. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది కనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ ద పేజ్. వచ్చింది కదా. సో భగత్ సింగ్ వచ్చింది, సుభాష్ చంద్రబోస్ వచ్చింది. ఓకే, సో అలా మీకు నచ్చిన టాపిక్ ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని వెబ్సైట్లో పెట్టచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో నా ఇప్పుడు యూఆర్ఎల్ ఏముంది మీకు అక్కడ. సో ఫేమస్ ఇండియన్ పర్సన్స్.blogspot.com అని ఉంది. ఓకే, సో దాన్ని blogspot.com అని ఉంది, దాన్ని డైరెక్ట్గా వెబ్సైట్ చేసుకోవటం కూడా చేసుకోవచ్చు మీరు. బట్ అది ఇప్పుడు నేను చెప్పట్లేదు, బికాజ్ మీకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి జస్ట్ బ్లాగ్ ఎలా చేయాలో చెప్తున్నాను ప్రజెంట్. ఆ బ్లాగ్ని ఎలా వెబ్సైట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ బ్లాగ్ చేసి దాన్ని మీరు ఫేమస్ చేసుకోండి. బ్లాగ్ చేయడానికి రూపాయి కూడా కట్టవసరం లేదు. ఓకే, అదే వెబ్సైట్ మళ్ళీ చేయాలంటే దానికి కొంచెం ఒక 600 రూపాయలు పెట్టి డొమైన్ నేమ్ అనేది కొనుక్కోవాలి. డొమైన్ నేమ్ అంటే మామూలుగా ఒక నేమ్ ఉంటుంది కదా, లైక్ 123telugu.com, google.com అని. ఓకే, అలాంటి నేమ్ కొనుక్కోవాలి. ఆ నేమ్ కొనుక్కోవాలంటే ఒక 600 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడ కొనాలి అంటే godaddy.com అని, ఓకే, hostgator.com అని, స్పీడ్ హోస్ట్ అని చాలా ఉన్నాయి, వాటిలో పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కవర్ దట్ బికాజ్ యూ గైస్ ఆర్ జస్ట్ ఫ్రెషర్స్, మీకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మొత్తం ఇప్పుడే చెప్పేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. స్టెప్ బై స్టెప్ విల్ లెర్న్. ఓకే, నౌ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యూ,
ఐ జస్ట్ టోల్డ్ యూ హౌ టు క్రియేట్ ఏ బ్లాగ్. ఓకే, అర్థమైంది కదా? ఇంత మటుకు క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఎవ్రీవన్ ఫైన్, రైట్? ఓకే, సో అలా మీరు ఒక బ్లాగ్ని క్రియేట్ చేసుకోవాలి. బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాక గూగుల్ కంపెనీకి ఎలా అప్లై చేయాలి, డబ్బులు సంపాదించాలంటే ఒక కంపెనీకి అప్లై చేయాలి కదా, అది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, నోట్ డౌన్ దిస్ ఫ్రెండ్స్. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి యాడ్సెన్స్ అని టైప్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్. మనకు డబ్బులు ఇచ్చే కంపెనీ పేరే గూగులే, బట్ దాన్ని గూగుల్ యాడ్సెన్స్ అనే ప్రోగ్రామ్ అంటారు. నోట్ డౌన్ ఇట్, గూగుల్ యాడ్సెన్స్. సో జస్ట్ ఓపెన్ గూగుల్ యాడ్సెన్స్. హియర్ యూ కెన్ ఓపెన్ గూగుల్ యాడ్సెన్స్. మనము ఒక చిన్న బ్రేక్ ఇద్దాం ఇక్కడ. ఓకే సార్, వీళ్ళన్నీ ఇప్పుడే నేర్చుకుంటారు కాబట్టి ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి Sure. నేర్పిద్దాం. Sure. నిజంగా ఇంట్రెస్ట్ వాళ్ళు కూర్చోవాలి. సరే సార్, ఓకే. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు టెల్ దిస్ టాపిక్ ఆఫ్టర్ ఎ వైల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, జనార్దన్ గారికి చప్పట్లు గట్టిగా. థ్యాంక్ యూ. రైట్, సౌండ్ తక్కువ వస్తుందంటే ఏదో ప్రాబ్లం ఉంది.